హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ పాలిసెట్ 2026 అడ్మిషన్స్ కు సంబంధించి నాకు ఫైనల్ ఫేజ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీరు ఫీ పేమెంట్ చేయాలా, లేకుండా ఉంటే తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎక్కడ అటెండ్ అవ్వాలి, మరియు దానికి సంబంధించి షెడ్యూల్, అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, మరియు మీకు ఎప్పుడు అలాట్మెంట్ ఉంటుంది, ఇలాంటి అన్ని వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూసారంటే మీకు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందుతాయన్నమాట. ఇది మనకు ఏపీ పాలిసెట్ 2026 అడ్మిషన్స్ కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అన్నమాట. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్. మరి ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ మనకు 13వ తేదీ వరకు చాలా మంది అయితే సీట్స్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళు కాలేజ్ నచ్చని వాళ్ళు జాయిన్ అవ్వలేదు, వాళ్ళు సెకండ్ ఫేజ్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఫస్ట్ ఫేజ్ లో ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే ఫస్ట్ ఫేజ్ లో పాలిసెట్ వద్దనుకొని ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కావాలనుకున్న వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఈ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు ఈ పాలిసెట్ కి సంబంధించి ఇదే ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో వచ్చిన సీట్లు మాత్రమే ఫిల్ అవుతాయి, తర్వాత రిమైనింగ్ వాటిని క్లోజ్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఒకసారి చూసామంటే మనకు జూలై 16 నుంచి జూలై 19 వరకు ఆన్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. మరియు మీకు జూలై 16 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అలాగే జూలై 21వ తేదీన మీకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని ఒక రోజు అయితే టైం ఇవ్వడం జరిగింది మీరు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి. అలాగే జూలై 24వ తేదీ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే జూలై 25 నుంచి 29 వరకు మీరు సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ అయితే చేయవలసి ఉంటుంది. మీకు ఆల్రెడీ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. జూలై 8వ తేదీ నుంచి ఆల్రెడీ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. కాబట్టి మీరు ఎంత త్వరగా ఈ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటే అంత త్వరగా మీరు క్లాసెస్ కి అయితే వెళ్ళొచ్చు. ఇది దీనికి సంబంధించి షెడ్యూల్ కు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మనము ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. అందులో మీకు అన్ని వివరాలు అయితే అవైలబుల్ లో ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ అడ్మిషన్స్ సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ పాలిసెట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద అడ్మిషన్ ఇంటూ పాలిటెక్నిక్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 and 27 will be conducted based on web based counseling అని ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో కౌన్సిలింగ్ లో పాల్గొని ఉంటారో వాళ్ళైతే కాలేజ్ నచ్చకుండా ఉంటేనో, లేకుంటే వేరే బ్రాంచ్ కావాలనుకుంటేనో వాళ్ళు ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేకైతే రావచ్చు. ద క్యాండిడేట్స్ హు హ్యావ్ నాట్ ఎట్ రిజిస్టర్డ్ ఆన్లైన్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆర్ డైరెక్టెడ్ టు డూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ afresh in the final phase and exercise ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ గివెన్ బిలో అని ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు ఫస్ట్ ఫేజ్ లో రిజిస్టర్ కాని వాళ్ళు ఫ్రెష్ గా ఫీ పేమెంట్ అయితే చేసి తర్వాత వాళ్ళు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ లో అయితే అటెండ్ అవ్వమని ఇక్కడ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అనమాట. మీకు ఆన్లైన్ లోనే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అలాగే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అయితే అన్ని జరిగిపోతాయి అనమాట. మీరు హెచ్ఎల్సీస్ కి అయితే వెళ్ళవలసిన అవసరం లేదు. ఏదో కొన్ని రేర్ కేసెస్ లో ఫీజు రింబర్స్మెంట్ నాట్ ఎలిజిబుల్ కానివ్వండి, లేకుంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఆన్లైన్ లో వెరిఫై కాని సందర్భంలో మాత్రమే మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అది కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేర్ ఇస్ నో స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఫైనల్ ఫేజ్ లో స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అయితే లేదు. యాక్టివిటీ షెడ్యూల్ కి సంబంధించి ఇక్కడ మరొకసారి మీరు డీటెయిల్స్ అయితే
చూడొచ్చు అనమాట. రేపటి నుంచి మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్లస్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. అలాగే మీకు 16 నుంచి 19 వరకు హెల్ప్ లైన్ సెంటర్లో మీరు మీ సర్టిఫికేట్స్ వెరిఫై కాని సందర్భంలో మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు 16 నుంచి 19 వరకు. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ వచ్చి 16 నుంచి 20 వరకు అయితే పెట్టుకోవచ్చు. తర్వాత 21వ తేదీ చేంజ్కి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత 24/7/2026 రోజున మీకు రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ అయితే ఉంటుంది. 25వ తేదీ నుంచి 29 వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. నేను ఆల్రెడీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను దానికి సంబంధించి. అలాగే మినిమం డేటా అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అడ్మిషన్ ప్రాసెస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నది ఇక్కడ చూడొచ్చు మీరు. పాలిసెట్ 2026 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్, అలాగే క్యాండిడేట్ ఆధార్ మరియు ఎస్ఎస్సి లేదా ఈక్వలెంట్ మార్క్స్ మెమో కావాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాస్ టు 4th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. మరియు ఇన్ కేస్ ఆఫ్ మైనార్టీ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది. మరియు 10th టీసీని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే ఎవరైనా ప్రైవేట్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు రెసిడెన్స్ సర్టిఫికేట్ మరియు 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్, ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఆ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు ఏదైతే ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ పాలిసెట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ అటెండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ బై యూజింగ్ ద వెబ్సైట్ అని ఇక్కడ polyset.ap.gov.in అని ఈ వెబ్సైట్ అయితే మీరు ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ పేడ్ ఫీజ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ నీడ్ నాట్ పే ఇన్ ద ఫైనల్ ఫేజ్ అగైన్. అంటే మీరు ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో ఫీజ్ పే చేసి ఉంటారో వాళ్ళైతే మళ్ళీ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇన్ కేస్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ లో కంప్లీట్ కాకుండా ఉంటే వాళ్ళైతే నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ లో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుని తర్వాత అయినా వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్, ఇది ఏంటంటే బట్ నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా. ఎవరైతే ఈ సర్టిఫికేట్స్ అప్లై చేసినప్పుడు ఆన్లైన్ లో వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేయచ్చు. మరియు క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ త్రూ వెబ్ సర్వీసెస్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఇఫ్ చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా అని వచ్చిందంటే, లేదంటే మీకు డేటాలో ఏదైనా మార్పులు అవసరం అనుకుంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అలాగే థర్డ్ కేసు ఏదైతే క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ త్రూ వెబ్ సర్వీసెస్ బట్ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే మీరు కంపల్సరీ హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళి ఏం ప్రాబ్లం ఉందో దాన్ని అయితే క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఇన్ ఫైనల్ ఫేజ్ అని ఇవ్వడం జరిగింది. అలాగే సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని ఏదైతే డాక్యుమెంట్స్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే డాక్యుమెంట్స్ దీనికి కూడా వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కూడా అవసరం అవుతాయి. అవి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనమాట. అలాగే మీరు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీరు పొందవలసి ఉంటుంది అనమాట. మరియు క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ ఇలాంటి అన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అయితే మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ని కంప్లీట్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎలా స్టెప్స్ టు బి ఫాలోడ్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ అని ఏ విధంగా చేసుకోవాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా అయితే తెలుస్తుంది. polyset.ap.gov.in లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ మరియు ర్యాంక్ మరియు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులో మీరు 4th నుంచి 10th క్లాస్ వరకు మీరు చదివిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి గెట్ రీజియన్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ రీజియన్, ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, ఎస్వి రీజియన్ అని
రావడం జరుగుతుంది. మరియు ఎనీ డీవియేషన్ ఇన్ స్టడీ డీటెయిల్స్ ఇఫ్ ఫౌండ్ అట్ వెరిఫికేషన్ ఆర్ అట్ లేటర్ టైమ్ విల్ బి వ్యూడ్ సీరియస్లీ కెన్ లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ సీట్ అని ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తే ఓటీపీకి అయితే మీ ఫోన్ కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. తర్వాత పే ఫీ ఆన్లైన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు బీసీ ఓసీ వాళ్ళు 700 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపాయలు ఫీజు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. అలాగే ఆల్ క్యాండిడేట్స్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ ఇన్ డూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనమాట. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఏ ర్యాంక్ వాళ్ళైనా కూడా ఈ ఫీజు పేమెంట్ మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. డ్యూరింగ్ ద పేమెంట్ ఆఫ్ ఒకవేళ ఏదైనా మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చి ప్రింట్ మీకు జనరేట్ కాకుండా ఉంటే ఇక్కడ మీరు chepolyset@gmail.com కి అయితే మెయిల్ చేయొచ్చు. వాళ్ళు ఏం ప్రాబ్లం అనేది చెక్ చేస్తారు. అలాగే అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ ను కూడా మీరు ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేసి అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ మీద అయినా క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ ర్యాంక్ కార్డ్ అయితే ఎంటర్ చేసి మీరు పేమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ చూసుకోవచ్చు అనమాట. ఇన్ దిస్ ఫైనల్ ఫేజ్ ద ఆప్షన్స్ గివెన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్, హెన్స్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్స్ అఫ్రెష్. అంటే మీరు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన ఆప్షన్స్ అయితే కన్సిడర్ అయితే చేయరు, కాబట్టి మీరు ఫ్రెష్ గా అయితే ఆ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే ద క్యాండిడేట్స్ హు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ప్రీవియస్ అలాట్మెంట్ అండ్ రిపోర్టెడ్ అట్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ నీడ్ నాట్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్. ఎవరైతే సీట్స్ పొంది ఉంటారో వాళ్ళైతే ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్ షెల్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ అండ్ సీట్ విల్ బి అలాటెడ్ యాజ్ పర్ న్యూ ఆప్షన్స్, దెన్ ద vacated seat which was allotted in previous phase will be allotted to the next meritorious candidate and hence they will have no claim on previous allotment. అంటే మీరు ఏదైతే ఈ ఫస్ట్ ఫేజ్ లో మీరు సీట్ పొంది ఉంటారో వాళ్ళైతే మళ్ళీ ఆప్షన్స్ పెట్టి అందులో సీట్ అయితే వస్తే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అయితే ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయ్యి తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ కి అయితే అది వెళ్తుందని చెప్పడం జరిగింది. అలాగే హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ ఇన్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని వాళ్ళు ఎవరు ఇందులో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్, హూ హ్యావ్ నాట్ exercised the options so far but got their certificates verified, who have secured a seat, reported and aspiring for a better option. Alage who have not reported or not reported but cancelled their first phase allotment. Candidates who have newly attended for online certificate verification as per the above schedule in final phase. ఈ క్యాండిడేట్స్ ఏదైతే పాయింట్స్ అయితే ఇచ్చారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. మీకు ఎటువంటి చేంజెస్ ఉన్నా మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫ్రీజ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి ప్రొసీజర్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. మీరు polyset.ap.gov.in లో లాగిన్ మీద అయితే క్లిక్ చేసి తర్వాత హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మీ ఫోన్ నంబర్ ను మాత్రమే ఇక్కడ రిజిస్టర్ అప్పుడు ఇస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఎవరైనా నెట్ సెంటర్ కానివ్వండి బయట వాళ్ళ నంబర్లు ఇస్తే మీకు ఇట్ విల్ లీడ్స్ టు ఇన్కన్వీనియన్స్ అనమాట. కాబట్టి మీ మొబైల్ నంబర్ ని ఇచ్చి ఈ వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. మనకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చి మనకు 24/7/2026 తేదీ సాయంత్రం 6 గంటల పైన అయితే ఈ అలాట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మీరు లాగిన్ మరియు ఏదైతే హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఓటీపీని అయితే ఎంటర్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ మరియు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ మరియు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట యాజ్ పర్ గివెన్ షెడ్యూల్ అనమాట. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ ఇన్స్టిట్యూషన్ వచ్చి మీరు 25 నుంచి 29 వరకు అయితే మీరు రిపోర్ట్ చేయొచ్చు అనమాట. మీరు ట్యూషన్ ఫీ వచ్చి అక్కడ ఉంటుంది. ట్యూషన్ ఫీ ఆఫ్టర్ అలాట్మెంట్ 4700 ఫర్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ కి
రూ. 4,700 మీరు ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. రూ. 25,000 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్కి అయితే ఈ ఫీజు అయితే కేటాయించడం జరిగింది. ద రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ ఆర్డర్స్ అనమాట ఫ్రమ్ టైమ్ టు టైమ్. కాబట్టి ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ నాట్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు మాత్రమే రూ. 25,000 పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే రూ. 4,700 వన్ టైం పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నోట్ అని ఫర్ ఎనీ హెల్ప్ సచ్ చేంజ్ ఆఫ్ మొబైల్ నంబర్ ఆర్ ఎనీ కరెక్షన్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని ఇవ్వడం జరిగింది విత్ వ్యాలిడ్ డాక్యుమెంట్ ప్రూఫ్స్ అనమాట. అలాగే ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షెడ్యూల్ ఆప్షన్స్ లాస్ట్ ఎక్సర్సైజ్ బై ద క్యాండిడేట్స్ విల్ బి ఫ్రీజన్ అండ్ క్యాండిడేట్ షుడ్ టేక్ ఏ ప్రింట్అవుట్ అని మీకు ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ సంబంధించి కూడా అక్కడ policy.ap.go.in లో అయితే ఉన్నాయి. మరియు లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్స్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. నేమ్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్ అని శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖపట్నం, కాకినాడ, వెస్ట్ గోదావరి, ఒక్కొక్క డిస్టిక్ కి సంబంధించి ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్ మాత్రమే అవైలబుల్ అయితే ఉందన్నమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పటికీ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద కన్వీనర్ అని ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అడ్రస్, అలాగే ఈమెయిల్ ఐడి మరియు హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్ కాల్ చేయండి, లేదంటే దీనికి మెయిల్ పెట్టినా మీకు 1 డేలోనే రీప్లై అయితే ఇస్తారు. ఇది ఏపీ పాలసీ 2026 కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రీప్లై అయితే ఇస్తాను ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి. మరియు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మంచి సీట్ రాలేదనుకుంటా అంటారో, లేకుంటే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాలనుకుంటుంటారో వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.